ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని చెప్పిన హామీ ఏమైందని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బంగారు తెలంగాణలో ఫ్యాక్టరీ మూతపడుతుంటే చూస్తూ ఊరుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ బతికి ఉంటే నిజాం షుగర్స్ ప్రభుత్వ పరం అయ్యేదని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదని కోరుట్ల టౌన్లో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ తెప్పించకపోతే ఉరివేసుకుంటారన్న స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. పదవిని అనుభవిస్తున్న వారు ప్రజలను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ సారు ఎప్పుడో రహస్యంగా ఒక జియో విడుదల చేశాడట. అసలు ఎక్కడే గాని మన రాష్ట్రంలో సిబిఐ అడుగు పెట్టడానికి వీల్లేదు, సిబిఐ విచారణ చేయడానికే వీల్లేదు అని ఒక రహస్య జియో, అసలు ప్రజలకు తెలియదు ఈ జియో గురించి. అది బయటకు వచ్చింది ఇప్పుడు. ఇంకా ఇలాంటి రహస్య జియోలు ఎన్నున్నాయి మన రాష్ట్రంలో ఆ దేవునికే తెలియాలి. ఎంతగా లూటీ చేసుకున్నారో, ఎన్ని రహస్య జియోలు ఉన్నాయో ఇక దేవుడికే తెలియాలి. అసలు కేసీఆర్కి ఎందుకు భయము అంటున్నాం. మీ ఎమ్మెల్యేలు నిజంగానే నిజాయితీ పరులైతే మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? మీరు దొంగలైతే కదా మీరు భుజాలు తడుముకోవాలి. మీరు భుజాలు తడుముకుంటూ సిబిఐ రావడానికి ఇక్కడ వీలు లేదు అని చెప్తున్నారు అంటే ఏమిటర్థం? మీరు దొంగలని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. మీకు నిజంగానే నిజాయితీ ఉంటే మీకు సిబిఐ వచ్చి విచారణ చేస్తే ఏం అభ్యంతరం ఉండాలి? ఈడీ వస్తే ఏం అభ్యంతరం ఉండాలి? లేక సుప్రీంకోర్టు జడ్జి వచ్చి విచారణ చేస్తే ఎందుకు అభ్యంతరం ఉండాలి? మీరంతా మంచోళ్ళు కదా. మీరంతా మంచోళ్ళే అయితే మరి మీకు విచారణ ఎదుర్కోవడానికి దమ్ముండాలి కదా. ఎందుకు సిబిఐని అడ్డుకుంటున్నారు కేసీఆర్ అని అడుగుతున్నాం. మీరు దొంగలు కాకపోతే ఎందుకు భుజాలను తడుపుకుంటున్నారు అని అడుగుతున్నాం. మళ్ళీ సిగ్గు లేకుండా అసలు మీ వాళ్ళు మంచోళ్ళు అని చెప్తూనే ఒక పక్క ఎమ్మెల్యేలందరినీ బందీల్లాగా ప్రభుత్వం ప్రగతి భవన్లోనే దాచిపెట్టుకున్నారు కదా. ఎందుకు దాచిపెట్టుకున్నారు?